గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ట్యూబల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు 49 డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. జనరల్గా ఫీమేల్ బాడీస్లో 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. సో ఫెలోపియన్ ట్యూబ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రెగ్నెన్సీ రావడానికి దీనికి కనెక్షన్ ఏంటి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ అన్నప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్, అంటే ఒక లేడీ రీప్రొడక్టివ్ ఆర్గన్లో ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనమాట. సో ఇది చూసుకోవటానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ ఉంటుందండి. బేసికలీ ఇది గర్భాశయం అన్నట్టు ఒక లేడీ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్, ఫీమేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్లో ఇది యూట్రస్ అని చెప్తాం. ఇది గర్భాశయం. దాని పక్కనే ట్యూబ్స్ అని ఉంటాయి, 2 ట్యూబ్స్ ఉంటాయండి. అది ఈ గర్భాశయం ఇక్కడ ఒకటి రైట్ సైడ్ ట్యూబ్, ఒకటి లెఫ్ట్ ట్యూబ్ ఉంటాయి. తర్వాత అండాశయాలు కూడా ఉంటాయి, అంటే ఎగ్స్ రిలీజ్ అయ్యేది. ఇది రైట్ అండ్ లెఫ్ట్ బోత్ ద సైడ్స్ ఉంటాయండి. నార్మల్గా ఒక లేడీకి నెలసరి ఎవ్రీ మంత్ వచ్చేటప్పుడు అండాశయం నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ ట్యూబ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, నార్మల్గా ఇది ఫ్రీగా ఉంటుందండి బాడీలో, ఇక్కడ ఫ్రీగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అబ్డామెన్లో. ఈ అండాశయం అండాలు రిలీజ్ అయ్యేటప్పుడు ఈ ట్యూబ్స్ దీని దగ్గర వచ్చి ఈ ట్యూబ్స్లో ఇట్లా ఎగ్స్ ఇట్లా వెళ్తాయండి ఓవ్యులేషన్ టైంలో, అంటే నెలసరి 15 డేస్లో. ఇక్కడ ఉన్నప్పుడు అండాశయంలో స్పర్మ్స్ ఇక్కడ యూట్రస్ నుంచి వచ్చి ఈ ట్యూబ్స్లో ఇక్కడ యాంప్యులరీ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ అనేది జరుగుతాయి. సో ఒక లేడీ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్లో ఓన్లీ ట్యూబ్స్లోనే ఫర్టిలైజేషన్ అని జరుగుతుంది, వేరే ఎక్కడ ప్లేస్లో కూడా జరగదండి. సో ట్యూబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే, సో ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి అసలు? ట్యూబర్ బ్లాక్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం లేడీస్ ఫేస్ చేసేది. సో ఎందువల్ల బ్లాక్ అవుతాయి అసలు? అంటే బ్లాక్స్ ఎందువల్ల అంటే ఏంటి, నార్మల్గా ఇప్పుడు ట్యూబ్స్ అని ఉంటాయి కదా, ఇది యాక్చువల్లీ ఓపెన్ ఉంటుంది, అంటే 2 సైడ్స్ ఓపెనింగ్ అనమాట. ఒక సైడ్ యూట్రస్కి డైరెక్ట్ ఓపెనింగ్ ఉంటుంది, ఇంకొక సైడ్ అబ్డమన్కి అన్నట్టు. సో ఈ నార్మల్గా ఇది ఇన్ఫెక్షన్ వల్ల రీజన్స్ చాలా ఉంటాయండి. ఫస్ట్ వన్, బ్లాక్ అన్నప్పుడు ఇనీషియల్గా ఎక్కడ అయింది బ్లాక్ అని చూసుకోవాలి. అంటే గర్భాశయం పక్కనున్న పార్ట్లో అయితే వి కాల్ ఇట్ యాజ్ ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్ అన్నట్టు. తర్వాత కొంచెం అటు లాస్ట్ ఎండింగ్లో అయితే డిస్టల్ ట్యూబల్ బ్లాక్ అని చెప్తామండి. సో ఈ రీజన్స్ ఎందుకు ఈ ప్రాక్సిమల్ ట్యూబ్ బ్లాక్, డిస్టల్ ట్యూబల్ బ్లాక్ అన్నప్పుడు డిఫరెన్స్ కొంచెం రీజన్స్లో ఉంటాయి. ఇప్పుడు బ్లాక్స్ కూడా ఎథ్నిసిటీ బట్టి కూడా ఉంటుంది. ఇండియాలో ఎక్కువ శాతాలండి వి కమ్ ఓవర్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సెక్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ట్యూబర్క్యులోసిస్ అని ఉంటాయి కదా. ఈ ట్యూబర్క్యులోసిస్ అంటే బాడీలో వచ్చి అబ్డామన్లో వచ్చిన తర్వాత డిస్టల్ సైడ్, అంటే పేగులున్న పక్కనే ఈ ట్యూబ్స్ కూడా ఉంటాయండి కింద లోవర్ అబ్డమన్లో. సో అక్కడ అది స్టార్ట్ అవుతుంది, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అవుట్ సైడ్ ఇండియా డెవలప్డ్ కంట్రీస్లో ఈ కొన్ని అదర్ ఆర్గానిజమ్స్, అంటే యాక్టినోమైకోసిస్, నైజీరియా, ఇవన్నీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. అది దాంట్లో కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకా వేరే రీజన్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ ఇన్ఫెక్షన్స్, అదర్ కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ అని ఉంటాయి కదండి. ఇది నార్మల్గా ఎండోమెట్రియం అనేది గర్భాశయం లైనింగ్లో ఉండాలి. కొందరికి ఈ గర్భాశయం లైనింగ్లో కాకుండా ట్యూబ్స్లో కూడా ఏర్పడతాయి. సో ట్యూబల్ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు అండి ఆ ట్యూబ్లో దాని మొటిలిటీ కానీ, ట్యూబ్స్లో కూడా మూమెంట్స్ ఉంటాయండి, దాన్ని తగ్గుతుంది, ప్లస్ అతికిపోతాయి. సో ఎండోమెట్రియోసిస్ ఒక రీజన్ ఉంటే, ఇంకా కొందరు లేడీస్లో ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్స్లో, ఎట్లానో ఫర్టిలైజేషన్ ట్యూబ్స్లో అవుతాయి. తర్వాత అది చిన్న బేబీ అయింది, ఎంబ్రియో కింద వచ్చి గర్భాశయంలో అతుక్కోవాలండి. అంటే ఇంప్లాంటేషన్ హ్యాపెన్స్ ఇన్ యూట్రస్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ ఆ ట్యూబ్స్లోనే ఉండిపోతాయి బేబీ. ఆ ట్యూబ్స్లోనే ఉండిపోయినప్పుడు అది పెరిగినప్పుడు అది ఓపెన్ అవుతుందండి, రప్చర్ అయినప్పుడు ట్యూబ్ తీసేస్తారు. సో ఆట్రోజెనిక్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ అవుతాయి వాళ్ళకి. సో ఇట్లాంటి చాలా కారణాలు ఉంటాయండి. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, లావణ్య గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. మేడం, లావణ్య గారు చెప్పండి అమ్మా, వింటున్నామా? మేడం నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయిపోతుంది. ఓకే, అయితే డాక్టర్ని కన్సల్ట్ చేసినాను నేను. ఓకే అమ్మా. అతను ఏమన్నాడు అంటే కొంచెం ఫిస్టిల్లా ఆయన అన్నాడు. ఏమన్నారమ్మా చెప్పండి మళ్ళీ? ఫిస్టిల్లా సిస్ట్ ఉందన్నారా? ఓకే, ఎక్కడ అండాశయంలో సిస్ట్ ఉందన్నారమ్మా?
అండాశయంలో ఉందని అన్నారు. అయితే మొన్న ఏమన్నారంటే అమ్మ అండాశయం ఇట్లా కణాలన్నిటి రిలీజ్ అవుతున్నాయి, ఎగ్గు పెరుగుతుంది అనేసి అన్నారు. ఓకే ఓకే అయితే మళ్ళీ ఇట్లా పీరియడ్ వచ్చేసింది సార్, మరి ఎందుకు అని అడిగితే అంటే అమ్మ నీకు అదే 60 తగ్గాలి, 20% తగ్గినాయి, ఇంకా 80% ఉన్నాయి అని అంటున్నారు. ఓకేమ్మా. ఓకే మీ అంటే ఏజ్ మాకు ఏంటి మేడం? మీ ఏజ్ ఎంతమ్మా, వయసు ఎంత? మేడం నాకు 23. 23 ప్లస్. మీకు వెయిట్ ఎట్లా ఉన్నారమ్మా, సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారమ్మా? మేడం నేను 64 ఉన్నా మేడం నేను వెయిట్. ఓకే వెయిట్ హైట్ ఓకే ఫైన్. సో ఇప్పుడు లావణ్య గారు, ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరీ అంటే అండాశయంలో సిస్ట్ ఉన్నదానికి ఎటువంటి అయిన సిస్ట్ అని ఫస్ట్ చూసుకోవాలమ్మా. ఇప్పుడు సిస్ట్లో మెనీ టైప్స్ ఆఫ్ సిస్ట్ ఉంటాయి. ఒకటి పాలిసిస్టిక్ అనేది అంటే చాలా సిస్ట్ ఉంటాయి, అంటే అండాశయంలో చాలా సిస్ట్ ఉంటాయి. కొందరికి సింగిల్ సిస్ట్ అని వస్తాయి, అంటే సింగిల్ ఫాలిక్యులర్ సిస్ట్ అని ఉండొచ్చు. సో ఎటువంటి అయిన సిస్ట్ అని చూసుకోవాలి ఫస్ట్. సో ఇది చూసుకోవటానికి స్కాన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు ఒక ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేయగానే తెలుస్తుంది వెదర్ పాలిసిస్టిక్ ఓవరీసా, అంటే సింగిల్ ఫాలిక్యులర్ సిస్టా, ఎటువంటి అయినా సిస్ట్ అని. ఫస్ట్ ఎండోమెట్రియోసిస్ సిస్టా, సిస్ట్లో చాలా విధానం ఉంటాయి, మనకు స్కాన్లో చాలా వరకు తెలుస్తాయమ్మా ఎటువంటి అయినా సిస్ట్ అని. సో ఇప్పుడు డయాగ్నోసిస్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని అర్థం చేసుకుంటే ట్రీట్మెంట్ విల్ బి వెరీ ఈజీ. మీకు పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే దాని ట్రీట్మెంట్ మోడే వేరే ఉంటాయమ్మా. అంటే మీరు 54 kgs కాబట్టి అంటే బిఎంఐ అని క్యాల్కులేట్ చేయాలమ్మా, మీ హైట్ వెయిట్ చూసుకోవాలి. సో ఇఫ్ యువర్ నార్మల్ బిఎంఐ ఉందనుకోండి, మీరు అంటే ఎగ్స్ రిలీజ్ అవుతుందా లేదా అని ఎవ్రీ మంత్ సైకిల్ వస్తుందా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ద పీరియడ్స్ ది సెకండ్ డే కొన్ని టెస్ట్ ఉంటాయి, అవి చేయించుకోవాలమ్మా. ఈ ట్రీట్మెంట్ చాలా సింపుల్ ట్రీట్మెంట్ అన్నట్టు పాలిసిస్టిక్ ఓవరీస్. కొందరు ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్స్ రిలీజ్ అవుతుందా అని స్కాన్ చూస్తూ ఉండాలమ్మా. కొందరికి ట్యాబ్లెట్స్లో రెసిస్టెంట్ ఉంటుంది కొందరు లేడీస్లో. సో నెక్స్ట్ మీకు ఇంజెక్షన్స్లో ప్లాన్ చేయాలి. ఇంజెక్షన్లో ఇస్తే కూడా గొనాట్రోపిక్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, ఈ ఇంజెక్షన్స్లో ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి, నమస్కారం అండి. చెప్పండి మీ సమస్య చెప్పండి. హలో మేడం. ముని గారు చెప్పండి. హలో మేడం. చెప్పండి అమ్మా, వింటున్నాం, చెప్పండి. మేడం నాకు ఇప్పుడు 4th month రన్నింగ్ మేడం. ఓకే ప్రెగ్నెంట్ అమ్మా? అవును మేడం, 4th month ప్రెగ్నెన్సీ. లూనోపిన్ ఇంజెక్షన్స్ డైలీ ఇస్తుంది మేడం, ఎప్పటిదాకా యూజ్ చేయాలి ఇది? అయితే మీకు ఎన్నో ప్రెగ్నెన్సీ అమ్మా ఇది? ఫస్ట్ మేడం, ఫస్ట్ ఒకసారి అబార్షన్ అయింది. ఓకే 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 ఫైన్. ఇది అబార్షన్ అయిందని ఇప్పుడు యూజ్ చేయాలి అంటారు, ఫస్ట్ మీ దగ్గర చూపించుకున్నాము. ఓకేమ్మా. ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే మీకు ఇచ్చేది లో మాలిక్యులర్ వెయిట్ అని ఇంజెక్షన్ అమ్మా. సో ఈ ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తారు అన్నప్పుడు ఆల్రెడీ ఒక హిస్టరీ ఆఫ్ అబార్షన్ అయింది కదా. నార్మల్గా ఒక్క అబార్షన్ అయిన తర్వాత ఐడియలీ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక అబార్షన్ అయిన తర్వాత ఐడియలీ ప్రోటోకాల్లో ఇవ్వాలని ఏమి ఉండదమ్మా, డిపెండ్స్ ఆన్ పేషెంట్స్. అప్పుడు మీకు ఆల్రెడీ డయాగ్నోస్ చేశారనుకుంటా మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని అంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అని ఉంటాయి, అంటే ఒక ప్రాబ్లం అనమాట, ఏపీఎల్ఏ సిండ్రోమ్స్ అని ఉంటాయమ్మా. దీంట్లో ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక లేడీ ప్రెగ్నెన్సీ అవ్వగానే బ్లడ్ బాడీలో థిక్ అయిపోతాయి, థిక్ అయ్యి ఆ క్లాటింగ్ చేంజెస్ వస్తాయమ్మా. చేంజెస్ వచ్చిన థిక్ బ్లడ్ ఉన్నప్పుడు బేబీకి ఆహారం సరిగా అందదు, ఎందుకంటే బ్లడ్ చాలా థిక్ ఉంటుంది. సో అంటే ఆల్రెడీ ఇఫ్ యూఆర్ డయాగ్నోస్డ్ ఏపీఎల్ఏ సిండ్రోమ్ కానీ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అని ఉంటాయి, యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీస్ అని ఉంటాయి, ఇవన్నీ ఫస్ట్ టెస్ట్ చేసి మీకు అంటే పాజిటివ్ వచ్చిందనుకోండి దాంట్లో, అప్పుడు దెర్ ఈస్ అ రోల్ ఆఫ్ దిస్ ఇంజెక్షన్. అంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ తీసుకోవాలి, నార్మల్గా 36 weeks వరకు తీసుకొని ఆపేస్తాం. ఓకే సిద్దిపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. ఏం లేదు మేడం, మా మిసెస్కి ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెంట్ టైం మేడం. ఓకే అయితే డాక్టర్ అంటున్నారు అంటే ఒక 4-5 రోజులు చూడాలమ్మా అని అంటున్నారు సార్. మరి మా టైం అయితే ఆల్రెడీ టైం అయితే 10 రోజులు అవుతుంది సార్. ఓకే చెప్పండి కరెక్ట్గా, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి ఎన్ని మంత్స్ అయినాయి? 9 months అయిపోయింది మేడం. ఓకే ఓకే డేట్ ఇచ్చారండి, డేట్ ఇచ్చారా ప్రెగ్నెన్సీకి? డేట్ ఆఫ్ డెలివరీ అంటే మొత్తం 9 months కంప్లీట్ అయిపోయిందా? 9 months అయిపోయింది మేడం, ఆల్రెడీ 6 days అవుతుంది.
ఓకే. సో నార్మల్గా అండి ఒక లేడీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వి గివ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అన్నట్టు. అంటే ఒక డే ఇస్తాము, ఏ డెలివరీ డేట్. నార్మల్గా ఈ డేట్లో ఓన్లీ 2 to 3%కే డెలివరీ అవుతుంది. చాలామంది ఆల్మోస్ట్ 60 to 70% ముందే అయిపోతుంది డెలివరీ అన్నట్టు. ఈ డేట్ క్రాస్ అయిన కొందరికి ఇప్పుడు అంటే ఎండ్ ఆఫ్ ద 9th month మనకు ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నట్టు. సో స్కాన్ చేయాలి, వాటర్ కంటెంట్ ఎంత ఉంది అని చూసుకోవాలి, బేబీ హార్ట్ బీట్ పట్టి వస్తాయండి, సిటీజీ అని, ఇవన్నీ మానిటర్ చేయాలి. మీరు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీకి ఇంత ముందు ఉండి వాటర్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి 9 month తర్వాత ఉమ్ము నీళ్ళు సడన్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా లేడీలో బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో క్లోజ్గా మానిటర్ చేయాలి. సో డెలివరీ డేట్కి ముందు ఏదైనా మనం డెలివరీ చేసుకోవాలంటే ఎందుకు చేస్తున్నారు, వెదర్ ఉమ్ము నీళ్ళు తగ్గిందా, ఎటువంటి అయినా బేబీలో ప్రాబ్లం ఉందా, అవన్నీ చూసుకోవాలండి. చూసి దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద డిసిషన్. ఓకే, ఇందాక మీరు చెప్పినట్టు ఫెలోపియన్ ట్యూబ్స్కి చాలా మేజర్ రోల్ ఉంది ప్రెగ్నెన్సీ రావడానికి. సో ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, లేదంటే సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా, లేదంటే డాక్టర్ దగ్గర కలిసినప్పుడు మాకు తెలుస్తుందా బ్లాక్ ఉన్నట్టు? అదే మంచి క్వశ్చన్ అడిగారండి. బికాజ్ ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అని అంటే సిమ్టమ్స్గా వచ్చే పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే బయటగా క్లినికల్ సిమ్టమ్స్ యూజువలీ ఏమి ఏర్పడదండి లేడీస్లో అన్ఫార్చునేట్గా. ఎందుకంటే ఈ బ్లాక్ ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ రెట్రోస్పెక్టివ్ డయాగ్నోసిస్ అనమాట. సో ఈ నార్మల్గా వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఫెలోపియన్ ట్యూబ్, ప్రెగ్నెన్సీ, ఫర్టిలైజేషన్ అన్నట్టు. సో కపుల్స్ యూజువల్గా ప్రెగ్నెన్సీ అంటే తనకి చిన్న ఏజ్లో కూడా వచ్చి ఉండొచ్చు, అంటే చిన్న ఏజ్లోనే ప్రాబ్లం అయి ఉండొచ్చు బ్లాక్. బట్ పెళ్ళి అయి తనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు అప్పుడే తెలుస్తుందండి ఇది బ్లాక్ అన్నట్టు. సో సిమ్టమ్స్గా యూజువలీ క్లినికల్ సిమ్టమ్స్గా యూజువలీ ఏమీ తెలియదండి కొందరికి. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇప్పుడు ఈ మధ్యలో రిపీటెడ్ అబార్షన్స్ చేసుకునేటప్పుడు అండి యాంటీబయాటిక్ కవరేజ్ తీసుకోవాలి. ఎందుకంటే యాంటీబయాటిక్ కవరేజ్ లేదనుకోండి ఈ అబార్షన్స్ వల్ల కూడా అది పైకి వెళ్ళి ఆ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకా ఏంటంటే ఈ బ్లాక్స్ కొందరు లేడీస్లో రిపీటెడ్గా వైట్ డిశ్చార్జ్ కానీ లోవర్ పార్ట్లో హిచ్చింగ్ కానీ అట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది అనుకోండి, దెన్ డెఫినెట్లీ గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకోవాలి. సో ఇవన్నీ కొంచెం అర్లీగానే చూపించుకుంటే బ్లాక్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. సో ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్న ఇంకో ట్యూబ్ ఓపెన్ ఉంటుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్లీ అండి. ఒక ట్యూబ్ అంటే గాడ్స్ క్రియేషన్ ఎట్లా ఉందంటే ఒక ట్యూబ్ బ్లాక్ అవుతే కూడా ద అదర్ ట్యూబ్ ఇఫ్ ఇట్ ఈస్ పేటెంట్ ఓపెన్గా ఉండి అంత మంచిగా ఉందంటే అంటే ఇట్స్ ఫంక్షన్ ఈజ్ డెఫినెట్లీ దేర్. వాళ్ళకు 1 ప్రెగ్నెన్సీ కాదు, సీరియల్గా 2-3 ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 సుజాత గారు, నమస్తే అండి. ఓకే, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం మాకు చైల్డ్. ఓకేమ్మా, ఓకే. అయితే మాకు చైల్డ్ 4 years. ఓకేమ్మా, మీ వాయిస్ క్లియర్గా లేదమ్మా, మళ్ళీ చెప్పండి. అంటే మాకు చైల్డ్ ఆల్రెడీ. ఓకే, ఫైన్. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం కావాలంటే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకు అట్లా లేట్ అవుతుంది? ఫస్ట్ ఏమో మామూలుగా తొందరనే అయింది, నెక్స్ట్ లేట్ అవుతుంది, కారణం? ఓకేమ్మా, సుజాత గారు మీకు ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. సో దట్ ఈస్ ఒక ఆల్రెడీ 4 years కిడ్ ఉన్నారు. దెన్ వి కాల్ ఇట్ యాజ్ అ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు అండి అంటే ఎంత మీరు ట్రై చేస్తున్నారు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేనప్పుడు డెఫినెట్లీ అండి మీ సైకిల్స్ ఎట్లా ఉంది, నెలసరి రెగ్యులర్గా ఉందా లేదా అని చూసుకోవాలి, అదొకటి. తర్వాత మీ హస్బెండ్ది సెమెన్ అనాలిసిస్ మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి ఒకసారి చూసుకోవాల్సి వస్తుందమ్మా. అండ్ థర్డ్ ట్యూబ్, ఈ 3 tests బేసిక్స్ టెస్ట్ చేయించండి అమ్మా. యూజువలీ ఈ 3 tests మనకి ఏదైనా ఫాల్ట్ అని తెలుస్తుంది, ఎందుకు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు. సో ఆ ట్రీట్మెంట్లో ట్యూబ్స్లో బ్లాక్ ఉందనుకుంటే దానికి ట్రీట్ చేసుకోవాలి. హస్బెండ్ సెమెన్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు అది ఎక్కువ అవటానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీ నెలసరిలు మళ్ళీ అండాశయాల్లో బాగా పని చేయట్లేదంటే దాని ట్రీట్మెంట్ తీసుకోవాలమ్మా. సో ఈ 3 బేసిక్స్ టెస్ట్ మీరు చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. హలో మేడం, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మా పాపకి 13 years అండి. ఓకే. 1.5 year బ్యాక్ యూరిన్ లో బ్లడ్ వచ్చిందండి కొంచెం. ఓకే.
అయితే తనకి మళ్ళీ 1.5 year నుంచి ఇక కాలేదు మేము అనుకున్నాము, తను మెచ్యూర్ అయింది అనుకున్నామండి. ఓకే. అయితే హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ అది ఇది చేయించమన్నారు. ఓకే. చేస్తే యూటీరియస్ అది చేస్తే చిన్న ఉంది అన్నారండి. ఓకే అమ్మా. సో అదే చిన్న 4 mm ఉందని చెప్పారండి. ఎంత ఎంఎం ఉందన్నారు? 4 mm ఉందా? ఓకే. 4 సెంటీమీటర్స్ ఎంఎం చూసుకోవాలమ్మా. యూజువలీ 4 సెంటీమీటర్స్ అంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ మచ్ అన్నట్టు. సో బేసికలీ మీ పాపకి 13 years, సో నెలసరి ఇంకా రాలేదని మీ క్వశ్చన్ కదా. డోంట్ వరీ, యూజువలీ 13 yearsకి మనం వీ కాంట్ కమ్ టు ఎనీ కన్క్లూజన్ అన్నట్టు. సో యూజువలీ 16 years వరకు కూడా నెలసిరి రాలేదంటే దెన్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అన్నట్టు. సో స్కాన్లో 4 centimeters యూట్రస్ ఉంటే నథింగ్ టు వరీ. 4 mm అంటే చాలా చిన్నదన్నమాట. ఐ డోంట్ థింక్ ఇట్స్ 4 mm అమ్మా, దట్ ఈస్ టూ స్మాల్ అన్నట్టు. సో ఈదర్ యాబ్సెంట్ యూట్రస్ ఉందా అంటే దాంట్లో కూడా నాట్ ఓన్లీ అంటే లెంత్ అమ్మా, ఈవెన్ ద థిక్నెస్, విడ్త్ అన్ని మెజర్మెంట్స్ చూసుకోవాలి. సో హోలిస్టిక్గా చూసుకోవాలి. తర్వాత ఎగ్స్ ఉన్నాయా లేదా అన్నీ చేసుకోవాలమ్మా. అంతా మీకు డౌట్ ఉంది, చాలా చిన్నగా ఉంది యూట్రస్, అండాశయం ఉందా లేదా అని స్కాన్లో ఓవరీస్ అని ఉంటాయి, అవి చూసుకోండి ఓవరీస్ ఉందా లేదా అని. అంత ప్రాబ్లం ఉంటే ఒక జెనెటిక్ టెస్ట్ కూడా చేయించుకోండి అమ్మా, కార్యోటైప్ మీ డాటర్కి. సో మనకి తెలుస్తుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం అన్నట్టు. సో బ్లాకేజ్ ఉన్నప్పుడు, ట్యూబ్స్ బ్లాకేజ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? బ్లాక్ ఉన్నప్పుడు అండి బేసికలీ ఇప్పుడు బ్లాక్ ఎందుకు వచ్చింది అని ఫస్ట్ చూసుకోవాలండి. కొన్ని హిస్టరీస్లో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్మాలర్ ప్రాబ్లమ్స్ బ్లాక్స్లో కూడా కేటగిరీస్ ఉంటాయండి, మైల్డ్, మోడరేట్, సివియర్ అన్నట్టు. ఇప్పుడు బ్లాక్ మనకి ఎప్పుడు కన్ఫర్మ్ అయింది, నార్మల్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే బ్లాక్ అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని ఒక టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్లో ఎట్లా అంటే నార్మల్గా మంచిగా ఉంటే కూడా ట్యూబ్స్ ఆ పెయిన్ఫుల్ ప్రొసీజర్ కొంచెం అనమాట. ఆ పెయిన్ వల్ల 2 ట్యూబ్స్ బ్లాక్ అని ఎక్స్రేలో తెలుస్తాయి. బట్ యూజువలీ ఆ బ్లాక్ ఉండకపోవచ్చు. సో ఫస్ట్ బ్లాక్ ఎట్లా డయాగ్నోసిస్ అని చూసుకోవాలండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. బ్లాక్ అని చూడంగాలే తనకి ప్రెగ్నెన్సీ రాదు, ఐవీఎఫ్ చేసుకోవాలని ఏమి ఉండదు. సో హౌ వాజ్ ద డయాగ్నోసిస్ డన్ అంటే లాప్రోస్కోపీలో చేశారా లేదంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీలో చేశారా అని ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఈ హిస్ట్రోసాల్పింగోగ్రఫీలో బైలాటరల్ ప్రాక్సిమల్ బ్లాక్ అని ఏదైనా వస్తే అండి యూజువలీ 30% ఫాల్స్ పాజిటివ్ అని ఉంటాయి. అంటే ట్యూబ్స్ నార్మల్ ఉంటే కూడా ఆ టెస్ట్లో ఒక్కొక్కసారి బ్లాక్ అని ఏర్పడతాయి. సో రీకన్ఫర్మ్ చేసుకోవాలి మనం. అది రీకన్ఫర్మ్ ఎట్లా చేసుకుంటాం? లాప్రోస్కోపీ ద్వారా. ఇప్పుడు లాప్రోస్కోపీనే చేసి కన్ఫర్మేటరీ బ్లాక్ అని చెప్తే కంపల్సరీ ఇట్ ఈస్ ట్యూబల్ బ్లాక్ అన్నట్టు. యూజువలీ ఇప్పుడు లాప్రోస్కోపీ చేసినప్పుడు ఎట్లా చేయాలంటే అండి, ఒక సెటప్లో ట్యూబల్ బ్లాక్ అనే కనిపిస్తుంది, తర్వాత నెక్స్ట్ మళ్ళీ లాప్రోస్కోపీ చేసి క్లియర్ చేస్తామని అట్లా వి షుడ్ నాట్ ప్లాన్. అన్ని సెటప్లో వేర్ ట్యూబల్ బ్లాక్ డయాగ్నోజ్ అయినప్పుడు అదే టైంలో క్లియర్ కూడా చేసే అంటే చేయటానికి వీ షుడ్ ప్లాన్, బికాజ్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్ అనమాట. అగైన్ పేషెంట్కి 2 times అడ్మిషన్ తగ్గుతాయి, అనస్థీసియా ఎఫెక్ట్ ఉండదు. సో ట్యూబ్స్ ఉన్నప్పుడే వీ కెన్ డెఫినెట్లీ లాప్రోస్కోపీలో తెలుస్తాయి. ఎట్లా తెలుస్తాయి అంటే మేము ఒక డై పాస్ చేసి చూస్తామండి. ఆ డై ఓపెన్ ఉంటే స్పిల్ ఉంటుంది, అంటే అబ్డమన్లో మన కలర్ తెలుస్తుంది చేంజెస్. దీంట్లో వీ విల్ నో. మళ్ళీ లాప్రోస్కోపీ చేసేటప్పుడు మైల్డ్ బ్లాక్స్ ఉందనుకోండి డెఫినెట్లీ వీ కెన్ క్లియర్ ఇట్. ఒక ప్రొసీజర్ ఉంటుంది, ట్యూబల్ క్యాన్యులేషన్ అని, ఒక థిన్ వైర్ పాస్ చేసి అది క్లీన్ చేసుకుంటాం. కొందరిలో చాలా డిఫికల్ట్ సివియర్ బ్లాక్స్ ఉందనుకోండి, అప్పుడు మనకి తెలుస్తుంది ఇట్ ఈస్ బ్లాక్, సివియర్ బ్లాక్ అన్నట్టు. సో వెన్ ఆల్రెడీ వీ హ్యావ్ డయాగ్నోస్డ్ అ బ్లాక్, ట్రీట్మెంట్ ఎట్లా అని అడిగారు కదా మీరు. డెఫినెట్లీ వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్ ఒక కపుల్ని హోలిస్టిక్గా చూసుకోవాలి. ఇప్పుడు ట్యూబల్ బ్లాక్ అనగానే మైల్డ్ కరెక్ట్ చేస్తామనుకోండి, తన ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు బ్లాక్ ఉండి కరెక్ట్ చేస్తే కూడా ఏజ్ ఇఫ్ షీ ఈజ్ మోర్ దెన్ 40 years దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ వేస్టింగ్ టైమ్ అనమాట. ఎందుకంటే తర్వాత ఎగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో యూజువలీ వి ఆస్క్ దెమ్ టు గో ఫర్ ఐవీఎఫ్ టెస్ట్ బేబీ ప్రెగ్నెన్సీ. ట్యూబ్స్ కొంచెము బ్లాక్ అన్ని క్లియర్ చేసి షీ స్టిల్ 25 అంటే వి గివ్ అర్ 2 years టైం పీరియడ్ అండి. క్లియర్ అయింది మీ బ్లాక్, 2 years ప్లాన్ చేసుకోండి. నార్మల్గా ప్రెగ్నెన్సీ వస్తే యు ఆర్ వెరీ లక్కీ. 2 years తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే దో ద ట్యూబ్ ఈజ్ ఓపెన్, అది పని ఎక్కువ చేయట్లేదని అర్థం అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో
సో ఇందాక మీరు చెప్పారు ట్రీట్మెంట్ గురించి. కొంతమంది ఇంకా ఇద్దరిని కనేసిన తర్వాత ఇంకా పిల్లలు వద్దు అనేసుకొని ట్యూబెక్టమీ చేయించుకుంటారు. కానీ ఫ్యూ సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ కనాలనుకుంటారు. రీకనలైజేషన్ చేయించుకోవచ్చా? దాని ద్వారా మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్లీ అండి. రీకెనలైజేషన్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ టెస్టెడ్ ట్రీట్మెంటే. ఇప్పుడు రీకెనలైజేషన్ చేసేటప్పుడు ఐడియలీ పేషెంట్ కపుల్ రాగానే ట్యూబ్స్ మళ్ళీ రీకెనలైజ్ చేయండి. బేసికలీ రీకెనలైజేషన్ అంటే ఏంటి, ఆ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఒక పార్ట్ ఆఫ్ ట్యూబ్ మేము ఇచ్చేసేస్తాం, రింగ్ వేస్తాం, లేదంటే కట్ చేసేస్తాం ట్యూబెక్టమీలో. సో ఇప్పుడు మనము రీకెనలైజేషన్ అంటే ఏంటి, ఆ రెండు సైడ్ మళ్ళీ రీఫ్రెష్ చేసి జాయింట్ చేయాలి. జాయింట్ చేసి ఓపెన్ ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఇది ఎవరికి యాక్చువల్లీ చేయొచ్చు, ఇది అందరికీ చేయొచ్చు అంటే మళ్ళీ అడిగినప్పుడు, బట్ వీ హ్యావ్ టు క్యాటగరైజ్ ద పేషెంట్ అన్నట్టు. ఇప్పుడు ఇఫ్ అదే ఏజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. అగైన్ ఇఫ్ ఏజ్ షీఈ్ విదిన్ 30 years అనుకోండి, డెఫినెట్లీ ఆ ట్యూబ్ రీకెనలైజేషన్ చేసిన తర్వాత సక్సెస్ ఛాన్సెస్ ఆర్ గుడ్. ఆల్మోస్ట్ 45 to 50% అని డిపెండ్ అపాన్ ద ఎక్స్పర్టైజ్ అండ్ ప్లేస్ ఆఫ్ సర్జరీ ఆల్సో దట్ ఇట్ హ్యాస్ ఎ రోల్. అదే ఒక కపుల్ ఒక 40 years 35 years తర్వాత వస్తే అండి రీకెనలైజేషన్, బెటర్ ఈజ్ ఆల్వేస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అండి. ఐవీఎఫ్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఈజ్ మోర్ కంపేర్ టు రీకెనలైజేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. చెప్పండి అమ్మా, వింటున్నాము. మేడం నేను ఫస్ట్ మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. ఓకే. అయితే 5 years 3 months లోనే ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, బాబు పుట్టింది మేడం. ఓకే, గుడ్ గుడ్. బాబు పుట్టి 4 years అవుతుంది, మళ్ళీ కాన్పు అందట్లేదు. అసలు చాలా చోట చూయించుకున్నా ఏం అసలు కావట్లేదు మేడం. డయాగ్నోసిస్ ఏమని చెప్పారమ్మా? మీరు చూపించుకున్నారు కదా, ఏమన్నారు ప్రాబ్లమ్? అంటే ప్రాబ్లం ఏం లేదు, అంత బానే ఉంది. ఓకే. అంటే మేడం మొన్న రీసెంట్ గా ఖమ్మంలో చేయించుకుంటే ఒకసారి ఐయుఐ చేయించుకున్నాం. ఓకే. చేయించుకుంటే అది ఫెయిల్ అయిపోయి సెకండ్ టైం వెళ్తే ఎగ్స్ రిలీజ్ కావట్లేదు సరిగా. ఓకే. ఓకే. ఇక ఈసారి ట్రై చేస్తామని మళ్ళీ పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్స్ రావడానికి టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. ఓకే. ఓకే అమ్మా. ఓకే. అయితే మళ్ళీ పీరియడ్స్ కోసం అని వెయిట్ చేస్తాను. మరి దేని గురించి ఈ ప్రాబ్లం మేడం? ఫస్ట్ కాన్పు మంచిగానే అందింది కదా, సెకండ్ టైం ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? డెఫినెట్లీ అమ్మా. ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు అంటే వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే యూజువలీ ఆ ఏజ్కి మీ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ మంచిగా ఉందని అర్థం అమ్మ. ఇప్పుడు సెకండ్ ఆల్మోస్ట్ 4 years అయింది కదా, ఈ 4 yearsలో దెర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఇన్ ద బాడీ అనమాట. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయి కదమ్మా. సో ఫస్ట్ మీరు 3 చాలా ఇంపార్టెంట్ టెస్ట్ చేసుకోవాలి. అండాలు బాగా రిలీజ్ అవుతుందా అని స్కాన్, ఒకటి ఫాలిక్యులో అంటే గ్రఫీ అని ఉంటాయి, స్కాన్స్ చూసుకోవాలి ఎగ్స్ రిలీజ్ అవుతుందా అని. ప్లస్ కొన్ని బేసిక్ హార్మోన్ టెస్ట్ చేయించుకోండి అమ్మా. అది FSH, LH, AMH అండ్ ప్రొలాక్టిన్ అని వస్తాయి. ఈ టెస్ట్ చేయించుకొని హస్బెండ్ ఒక సెమెన్ అనాలిసిస్ చేయాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఇస్ ట్యూబ్ ప్రాబ్లం. ఎందుకంటే ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సెకండరీ ఇన్ఫర్టిలిటీ, ఇంకొక సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు యూజువలీ ట్యూబల్ బ్లాక్స్ విల్ బి 40% సెకండరీ ఇన్ఫర్టిలిటీలో. సో ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా చూసుకోవాల్సి వస్తుంది. ఈ 3 మీరు అన్నారు ఏమీ ప్రాబ్లం లేదన్నట్టు. సో మోస్ట్ ప్రాబ్లీ ఈ 3 టెస్ట్ అయిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదంటే వీ కాల్ ఇట్ యాజ్ అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అంటే దెర్ ఇస్ నో రీజన్, స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ అనమాట. సో దీనికి యాజ్ యూ హెవ్ టోల్డ్ వన్ టైం ఐయుఐ చేశారు, యూ కెన్ ట్రై 2 more times అమ్మ, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది చైల్డ్లెస్ కపుల్స్కి ఐవీఎఫ్ టెక్నాలజీ అనేది ఒక వాల్యుబుల్ గిఫ్ట్ అనుకోవచ్చు, ఒక బూన్ అనుకోవచ్చు. సో ఐవీఎఫ్ ఎవరి కోసం అసలు? ఐవీఎఫ్ ఏ సిచ్యువేషన్లో చేయాలి అసలు? ఇప్పుడు ఒక కపుల్కి అండి ఐవీఎఫ్ అని చెప్పేటప్పుడు వి ఆల్వేస్ థింక్ అ లాట్ అన్నట్టు. ఎందుకంటే వెన్ ఐవీఎఫ్ అన్నప్పుడు సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. పేషెంట్కి ఒక స్ట్రెస్ లెవెల్ ఉంటుంది, ఈవెన్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, టైం కూడా. సో ఫస్ట్ ఈ డీటెయిల్గా హిస్టరీ చూసుకోవాలి. సో ఎవరికి అవసరమా లేదా అని. ఫస్ట్ కొందరికి ఏమో ఉంటుందంటే చిన్న చిన్న మెడిసిన్స్తో అండ్ వాళ్ళ సోషల్ యాక్టివిటీ, లైఫ్ చేంజెస్తో, వెయిట్ రిడక్షన్తో కూడా నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొందరిలో క్లియర్ కట్ డయాగ్నోసిస్ ఉంటుంది ఐవీఎఫ్కి వెళ్ళాలని. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు వెన్ వి డయాగ్నోస్ ఐవీఎఫ్కి డైరెక్ట్కి వెళ్ళాలన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఈ ట్యూబ్లో చాలా సివియర్ బ్లాక్ ఉందనుకోండి, వాళ్ళకి వేరే పద్ధతిలో చేస్తుంటే మనీ వేస్ట్ అండ్ టైం వేస్ట్ అన్నట్టు. సివియర్ బ్లాక్స్ ఉంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. ఇంకా హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేసేటప్పుడు ఇఫ్ స్పర్మ్ కౌంట్ ఈజ్ వెరీ లెస్ అంటే సివియర్ ఆలిగోస్పర్మియా అని చెప్తాం. ఎప్పుడు ఎట్లా తెలుస్తుంది అంటే స్పర్మ్ కౌంట్స్ సెమెన్ అనాలిసిస్లో less than 5 million ఉండి, అదే కాకుండా
మొటిలిటీ అన్నది, అది మొటిలిటీ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 10%, అండ్ మార్ఫాలజీ, అది స్పర్మ్స్ ఎట్లా కనిపిస్తాయి అని మాకు చూస్తే మైక్రోస్కోపీలో తెలుస్తాయి. ఇట్ హ్యాస్ అ హెడ్, నెక్ అండ్ టెయిల్, దాంట్లో మార్ఫాలజీ వీ విల్ సీ. అండ్ ఇఫ్ ఇట్స్ లెస్ దెన్ 4%, ఐయుఐ కానీ ట్యాబ్లెట్స్తో కానీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. సో ఈ క్లియర్ కట్ కేసెస్కి వీ షుడ్ నాట్ వేస్ట్ మచ్ టైం, ఎందుకంటే టైం ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటే లేడీస్లో రీప్రొడక్టివ్ పొటెన్షియల్ తగ్గుతూ ఉంటుంది, ఎస్పెషలీ ఆఫ్టర్ 35 years అండి, క్రాష్గా తగ్గుతాయి. సో ఈ ఐడియల్గా వెన్ ఎవర్ దెర్ ఇస్ క్లియర్ కట్ డయాగ్నోసిస్, పేషెంట్ హ్యాస్ టు బీ కౌన్సిల్డ్ ప్రాపర్లీ, అదర్వైజ్ వాళ్ళ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, ఈవెన్ మనీ ఈజ్ వేస్టెడ్, అన్నెసెసరీ డయాగ్నోసిస్ వల్ల మనీ వేస్ట్ అవుతూ ఉంటుంది. దీస్ ఆర్ క్లియర్ కట్ అండి. ఇంకా అదర్ సిచ్యుయేషన్స్ ఆర్ దేర్ వేర్ ఐవీఎఫ్ మేము సజెస్ట్ చేస్తాం. ఓకే, కాకినాడ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, నమస్తే అండి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే నాకు మ్యారేజ్ 4 years అవుతుందండి. ఓకే, 3 monthsకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే, అబార్షన్ అయిందండి. ఓకే, మళ్ళీ 3 years తర్వాత వచ్చింది, అది కూడా అబార్షన్ అయింది. ఓకే, ఓకే అమ్మా, ఓకే, ప్రాబ్లం ఏంటి తెలియట్లేదు అంటే పీసీఓడి అన్నారు. ఓకే, అది క్యూర్ అయిపోయాక ప్రెగ్నెన్సీ వచ్చింది. 1 month అవుతుంది అంతే, 1 month 10 daysకి అవుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మీ కండిషన్? అంటే రీజన్గా 10 days అవుతుంది అంతే. ఇప్పుడు అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నారా మీరు? పాజిటివ్ అని వచ్చిందని కన్ఫర్మ్ చేశారు. ఓకే, అయితే ఒకటే 2 times మళ్ళీ అబార్షన్ అయిందా? సో 2 times అబార్షన్ అయింది కదమ్మా. అవునండి. సో బేసికల్లీ 2 times అబార్షన్ అయినప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎందుకు ఇట్లా అబార్షన్ అవుతుందని చూసుకోవాలి. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని ఉంటాయి అమ్మా. ఈ దీంట్లో బేసికలీ కొన్ని జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. ఐడియల్లీ ఎవిడెన్సెస్ 3 times అబార్షన్ అవుతే ఈ టెస్ట్ చేయించుకోవాలని, బట్ వై టు అగైన్ ఇప్పుడు చేయించుకుంటే మంచిదన్నమాట అమ్మా. మీది జెనెటిక్ కండిషన్ ప్లస్ మీ హస్బెండ్ది జెనెటిక్ అనాలిసిస్, క్రోమోజోమ్ స్టడీ అని ఉంటాయా, అది చేయించుకోవాలి, క్యారియోటైపింగ్. సెకండ్, మీ గర్భాశయం లైనింగ్ ఎట్లా ఉంది అని చూసుకోవాలమ్మా. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, గర్భాశయం స్కాన్లో మంచిగా ఏర్పడితే కూడా లోపల ఒక పొర ఉంటుందమ్మా. అది బేబీ ఒక 2-3 months వరకు వెళ్తే తర్వాత స్థలం లేకుండా అబార్షన్ అవుతూ ఉంటుంది. సో అదొకటి హిస్ట్రోస్కోపీ అని వస్తాయి, గర్భాశయం లైనింగ్ ఒకటి చూసుకోవాల్సి వస్తుంది. అదే కాకుండా ఇంకా అదర్ టెస్ట్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉందా అని కొన్ని టెస్ట్ ఉంటాయమ్మా. ఏపీఎల్ఏ ప్రాబ్లమ్స్ ఉందా, అవి టెస్ట్ చేయించుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పీసీఓడి అవన్నీ ఉంటే డెఫినెట్లీ వెయిట్ రెడ్యూస్ చేస్తే రియలీ ఇట్స్ గుడ్ ఇది అన్నట్టు. ఈ థైరాయిడ్ ఇవన్నీ బేసిక్ టెస్ట్ చేయించుకోండమ్మా, సో దట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ షుడ్ బి అ ఫ్రూట్ఫుల్ ప్రెగ్నెన్సీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ట్యూబర్ బ్లాక్స్ మరియు ఐవీఎఫ్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.